పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పెద్దలు ఉద్యోగస్తులు చేనేత కార్మికుల గుర్తింపుగా వారంలో ఒకరోజు చేనేత బట్టలు కట్టుకోమన్నారు. స్వాతంత్ర సమరయోధులుగా వాళ్ళ ప్రాధాన్యత మనం మర్చిపోలేనిది. ఇది అందరూ పాటించాలి జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ ఈరోజు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం సమిష్టి కృషితో సగర్వంగా సంపూర్ణ మద్దతుతో రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వం నమోదు చేశాం. ఎంతో శుభతరుణం. 12 లక్షల జనసేన కుటుంబాన్ని స్వాగతిస్తూ అందుకు పనిచేసిన ప్రతి కార్యకర్తకు, ప్రతి వీర మహిళకు, ప్రతి జనసేన నాయకులకు పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినట్లు చూస్తే గతంలో 9,500 దగ్గర ఆగిన క్రియాశీలక సభ్యత్వాలు ఈరోజు 36,000 పైచిలకు దాటాయి. ఏ నియోజకవర్గంలో కూడా 2,000 పైచిలకు సభ్యత్వాలు లేకుండా లేవు. దగ్గర సిటీలో అయితే 6,000 పైచిలకు, రూరల్లో అయితే 5,000 పైచిలకు. ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదైంది. జిల్లాలోని ప్రతి కార్యకర్తను వెన్నుతట్టి ప్రోత్సహించి ఆయా గ్రామాల్లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు ఉండేటట్టు ప్రోత్సహించారు మా వేములపాటి అజయ్ గారు, జిల్లా పర్యవేక్షకులు, జాతీయ మీడియా ప్రతినిధులు. ఆయన స్ఫూర్తి మరవలేంది. ఆయన స్ఫూర్తితో ఎప్పుడు వచ్చామా అన్నట్టు కాకుండా వచ్చింది ఈ మధ్యనే అయినా కానీ రాజకీయ అనుభవం చాలా ఉంది అనేటట్లుగా మా నూనె మల్లికార్జున యాదవ్ అన్న దాదాపు 2,000 పైచీలకు సభ్యత్వాలు నమోదు చేసి జిల్లాలోనే ప్రథమ స్థానంగా మాకందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఆ పైన నెల్లూరు రూరల్ నుంచి ఈ మధ్య చేరిన మన మురళన్న నాగిశెట్టి మురళి గారు అలా 1000 సభ్యత్వాల పైన చేస్తానని వేములపాటి అజయ్ గారికి చెప్పడం జరిగింది. ఎంతో శ్రమపడి ఆయన దాదాపు 1000 దాటారు. ఇకపోతే మా ఉదయగిరి నియోజకవర్గపు నాయకులు కాశీ గారు, సర్వేపల్లి నియోజకవర్గపు నాయకులు బోలుబోయిన ప్రసాద్ గారు, అందులో నేను, ఈ విధంగా 2,000 పైచీలకు 1, 1000 పైచీలకు 4, 15 మంది 500 పైచీలకు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని మా అజయన్న స్ఫూర్తితో ప్రతి గ్రామంలో కూడా క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయడం జరిగింది. ఎంతో గర్వంగా సగటు కార్యకర్త నా తరపున 50 మంది సభ్యత్వాలు నమోదు చేసుకున్నారని ఈరోజు చెప్పడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు ఉండడం గొప్పతనం. పోతే వీర మహిళలు తామేం తక్కువ అని కాకుండా మా భవానీ గారు 500 పైచీలకు నమోదు చేసి రికార్డును క్రియేట్ చేశారు. ప్రతి వీర మహిళలు కూడా 250, 100 ఈ విధంగా ఏమాత్రం తగ్గకుండా జనసేన మద్దతుదారులని ఒక క్రమ పద్ధతిలో పేర్చిపెట్టారు. ఎప్పటి నుంచో ఉన్న మద్దతే అయినా ఒక క్రమ పద్ధతిలో పేర్చి ఇంతమంది జనసేన క్రియాశీలక సభ్యులను ఇచ్చిన పార్టీ పెద్దలకు నమస్కరిస్తూ పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన క్రియాశీలక సభ్యత్వం కార్యకర్తల సంక్షేమం కోసం, వాళ్ళ బాగోగుల కోసం, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆసరాగా నిలవడం కోసం ప్రారంభించిన ఈ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అయితేమి, పిఐసి చైర్మన్ మా నాదెళ్ల మనోహర్ గారు అయితేమి, మా హరిప్రసాద్ గారు అయితేమి, రత్నం గారు అయితేమి ఎంతో బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించి 12 లక్షల సభ్యత్వాలు నమోదు అయ్యేటట్టు చూశారు. ఇకపోతే ముఖ్యంగా ఐటీ టీం 12 లక్షల పైచీలకు సభ్యత్వాలు నమోదు చేయడంలో ఒక్కో రోజు 1,00,000 పైన కూడా సభ్యత్వ నమోదు చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా సాంకేతిక కారణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాటిని సమీకరిస్తూ అందరి సభ్యత్వాలు నమోదు చేసిన మిరియాల శ్రీనివాస్ గారు మా ఐటీ హెడ్, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ శివ గారు, నక్కల శివకృష్ణ గారు, వీరందరి సమిష్టి కృషి. ఏ ఒక్కరి వల్ల ఇది సాధ్యం కాదు. నేను ఒక్కడనే 1000 చేస్తే అన్నొక్కడు 2,000 చేస్తే సరిపోయేది కాదు. ప్రతి గ్రామంలో ప్రతి జనసేన కార్యకర్తకి తెలిసిన వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ సభ్యత్వం తీసుకునే మహత్తర కార్యక్రమం మహాయజ్ఞంలా సాగింది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇందులో 100 పైన 50 పైన చేసిన ప్రతి కార్యకర్తకు కూడా గుర్తింపు లభించే విధంగా జనసేన పార్టీ జిల్లా కార్యాలయం కేంద్రంగా ఒక పెద్ద మీటింగ్ పెట్టబోతున్నాం. పండుగలా జరుగుతున్న ఈ కార్యక్రమానికి మీరందరూ ఆహ్వానితులే. అది ఎప్పుడు ఎట్లా అనేది మా పార్టీ పెద్దలు నిర్ణయించి త్వరలో తెలియపరుస్తాం. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు రాష్ట్రంలోనే దాదాపుగా
మా జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు 12 లక్షల మంది పైచిలుకు మందికి ఒక భరోసాను కల్పించినటువంటి సభ్యత్వ కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్రంలో జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు విజయవంతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించినందుకు మా పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో గతంలో 9,000కి సభ్యత్వ కార్యక్రమాలు జరిగి ఉన్నాయి. ఈరోజు మొన్న 18వ తేదీ స్టార్ట్ చేసినటువంటి నుండి ఈరోజు 5వ తేదీ వరకు దాదాపుగా 36,000 పైచిలకు సభ్యత్వ కార్యక్రమాలని నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సాధించిందంటే దానికి ముఖ్య కారకమైనటువంటి మా జాతీయ మీడియా అధికార ప్రతినిధి, నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ వేములపాటి అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా సాగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు నూనె మల్లికార్జున యాదవ్ గారు మా పార్టీలో చేరి 3 నెలలు అయినప్పటికి ఆయన దాదాపుగా 2,000 పైచిలుకు సభ్యత్వ కార్యక్రమాలని చేసినటువంటి సందర్భంలో ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా గునుకుల కిషోర్ గారు, ప్రసాద్ యాదవ్ గారు, కాశీరావు గారు, ఇట్లా చాలామంది, మురళీకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా 1000కి పైగా సభ్యత్వ కార్యక్రమాలు చేశారు. అంటే ఈరోజు నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ చాలా పటిష్టంగా ఉందనడానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అంతా ఒక తాటి మీద నడుస్తున్నారంటే అది కేవలం వేములపాటి అజయ్ కుమార్ గారి చొరవ వల్ల ఈరోజు జనసేన పార్టీ అంతా ఒక తాటి మీద పోతుంది. అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో ఎవరికైనా ఎటువంటి సమస్య వచ్చినా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ముందుంటుంది. ఖచ్చితంగా ఈ యొక్క జనసేన పార్టీని ముందుకు తీసుకుపోతూ మేమందరం కలిసికట్టుగా జనసేన పార్టీలో ఉంటూ జనసేన పార్టీకి సేవ చేసుకుంటూ ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.